ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రాంతంలో నివసిస్తున్న మీ అందరికి కూడా ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రేమైన సోదరి సోదరుడా, యేసుక్రీస్తు ప్రభుల వారు మానవుని పాప పరిహారార్థము ఆ సిలువలో ప్రేలాడినాడు. మానవుని పాప క్షమాపణ నిమిత్తం యేసు ప్రభుల వారు సిలువలో పలు బాధలు పొందినాడు. మానవుని పాప క్షమాపణ నిమిత్తం యేసు ప్రభుల వారు సిలువలో తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. యేసు ప్రభు సిలువలో 7 అద్భుతమైన మాటలు పలికినాడు. అందులో ఒక మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు వీరిని క్షమించుము. అవునండి, సర్వలోక మానవాళి పాపములో కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో మానవులందరినీ పాపం నుంచి రక్షించడానికి లోక రక్షకుడుగా, జగత్ రక్షకుడుగా యేసు ప్రభు భూమి మీదకి అరుదించినాడండి. అమ్మా అయ్యా, ఆయన సిలువలో 2025 సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు సిలువలో కేక వేస్తా ఉన్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న సోదరి సోదరుడా, మనమందరం కూడా పాపాత్ములమే. నువ్వు అనుకోవచ్చు మేమేం పాపం చేసినాము అని. దేవుని వాక్యం చదివిస్తా ఉంది, ఆజ్ఞ అతిక్రమమే పాపము, మేలైనది చేయనరిగి అలాగే చేయకుండా పాపమని దేవుని వాక్యం చదివిస్తా ఉంది. కనుక మానవులమైన మనమందరం కూడా పాపాత్ములం. పాప జీవితంతో కొనసాగుతున్నటువంటి వారమే. ఈ పాపం నుంచి విడిపించేవారు ఎవరు లేరు. మన పాపాన్ని క్షమించేవారు ఎవరు లేరు. మనకు నిత్య జీవం ఇచ్చేవారు ఎవరు లేరు. మనకు విడుదలిచ్చేవారు ఎవరు లేరు. యేసు క్రీస్తు ప్రభు ఇలాంటి మానవుని ప్రేమించి దేవాది దేవుడేంటి కూడా మానవ రూపంలో ఈ లోకానికి దిగి వచ్చినాడు. మనందరి పాపములు శిలువ మీద మోసినాడు. ఆయన మన తలతో చేసిన పాపముల కొరకు తలలో ముళ్ళ కిరీటం, చేతులలో మేకులు, కాళ్ళలో శీలలు, ఆయన వీపంతాచారాలుగా దున్నబడింది. ఏ పాపం ఎరుగని యేసయ్య మనందరి పాపముల కొరకు ఆయన శిలువలో మరణించినాడు, సమాధి చేయబడినాడు. 3వ దినాన మరణం జయించి తిరిగి లేచినాడు. యెషయాగ్రంథం 53వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలగొట్టబడెను, మన సమాధానంతో మన శిక్ష మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. సోదరి సోదరుడా, నీ కొరకు తృణీకరింపబడినాడు, నీ కొరకు ఎన్నికలేని వాడైనాడు, నీ కొరకు విసర్జింపబడినాడు. ఎందుకో తెలుసా? నిన్ను ప్రేమించి నీ పాపముల కొరకు ఈ లోకానికి దిగి వచ్చినాడు. ఆయన సిలువలో మరణించి తిరిగి లేచినాడు. ఈ సత్యాన్ని గ్రహించాలని ఉదయకాల మధ్యాహ్న కాల సమయంలో ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసు ప్రభు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాడు. ఒకవేళ ఇంకా నువ్వు పాపంలో జీవిస్తున్నావా, ఇంకా పాపంనే ప్రేమిస్తున్నావా, ఇంకా పాపంలో సుఖిస్తున్నావా, ఇంకా పాపంలో కొట్టుమిట్టాడుతూ పాపంలో తిరుగుతూ నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావా, నీకు ఇదే మంచి సమయం. యేసు ప్రభు చెంతకు రా. నీ జీవితం మారిపోతుంది. నీ జీవితంలో నెమ్మది చూస్తావు, శాంతిని చూస్తావు, సమాధానం చూస్తావు, పరలోకం చూస్తావు. లేకపోతే నిత్య నరకం, అగ్నిగుండం, పాతాళం, అందులో ప్రవేశించడం దేవునికి ఇష్టం లేదు. అందుకే నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభు, సిలువలో వేలాడుతున్న యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన చెంతకు రా. ఇది దైవ ప్రేమ, ఇది యేసుక్రీస్తు ప్రేమ, ఇది సిలువ ప్రేమ, ఇది కలువరి ప్రేమ. ఈ ప్రేమను గుర్తెరిగిన నీవు యేసు ప్రభువుని హృదయంలో చేర్చుకుని పాపం నుంచి విడుదల పొందాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానించండి. అప్పుడు మీరు మీ ఇంటి వారిని పాపలోకమునకు రక్షకుండు ఆయనే, ఈ పాపలోకమునకు రక్షకుండు ఆయనే. క్రూర సిల్వనెక్కి తానే